మన చుట్టూ ఎన్నో అద్భుతాలతో ప్రయాణిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం. కానీ మనతోనే రోజూ ప్రయాణం చేసే అద్భుతాలు కొన్ని ఉన్నాయి అంటే నమ్మగలరా? ఇప్పుడు మనం మన జీవితంలో ఉన్న 7 అద్భుతాలను ఈ వీడియోలో చూద్దాం. మొదటి అద్భుతం మన కన్న తల్లి. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి. మనకు జన్మనివ్వడానికి మరణం వరకు వెళ్ళి వచ్చి మన సంతోషంలో ఆమె సంతోషాన్ని చూసుకునే మొదటి అద్భుతమే తల్లి. రెండవ అద్భుతం కన్న తండ్రి. మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లని దాచేస్తూ, మన పెదవులపై చిరునవ్వుని చూడాలని తన కష్టాలను దాచేస్తూ, దుఃఖాన్ని మాత్రం తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. మూడవ అద్భుతం తోడబుట్టిన వాళ్ళు. మన తప్పులను వెనకేసుకొస్తూ, మనతో పోట్లాడుతూ, మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే, తోడబుట్టిన బంధమే మూడవ అద్భుతం. ఇంకా నాలుగవ అద్భుతం స్నేహితులు. మన భావాలను అర్థం చేసుకుంటూ, ఏది మంచి ఏది చెడు అర్థమయ్యేలా చెప్తూ, మన నుంచి ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులే నాలుగవ అద్భుతం. ఐదవ అద్భుతమే భార్యాభర్తల బంధం. ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేసి కలకాలం తోడు ఉంటూ, ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తూ, భార్య కానీ భర్త కానీ అర్థం చేసుకునేవారు దొరికితే ఐదవ అద్భుతం కూడా మన సొంతం. ఆరవ అద్భుతం పిల్లలు. మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వాళ్ళ ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటూ, వాళ్ళ కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. పిల్లల కోసం త్యాగం చేస్తూ తల్లిదండ్రులుగా మన రూపమే ఆరవ అద్భుతం. అన్నీ అయిపోయాయి, ఇంకా ఏడవ అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా? మనవరాళ్ళు, మనవళ్ళు. వీళ్ళ కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే ఆశ పుడుతుంది. వీళ్లతో కలిసి ఆడుకోవడానికి వయసుని కూడా మర్చిపోయి మళ్ళీ మనం పసిపిల్లలుగా మారిపోతాం. వీళ్లే మన జీవితానికి దొరికిన ఏడవ అద్భుతం. ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూనే ఉంటే అక్కడెక్కడో వెళ్ళి వెతుక్కుంటాం. కాసింత ప్రేమ, చిన్న పలకరింపు చాలు ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవ్వడానికి. అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం. మీ జ్ఞాపకాలను మీకు గుర్తు చేస్తూ ఒక మంచి అనుభూతిని ఈ వీడియో ద్వారా పొందారు అనుకుంటే, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.